హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నేను చెప్పే ప్రతి మొబైల్ కూడా వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితేనే, మీరు ఇష్టపడితేనే ఈ మొబైల్ కొనండి. లింక్ ఓపెన్ చేసి అండ్ మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి, అమెజాన్లోకి వెళ్ళి ఏ మొబైల్ బాగుంది, ఏ మొబైల్ బాగోలేదని చెప్పి చెక్ చేసే బదులు నేను చెప్తాను కదా, ఈ మొబైల్లో మీరు ఏదైనా బాగుంది కొందామని చెప్పి అనుకుంటే మాత్రం వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు బాగా కూడా వచ్చే ఉంటుంది. ఇక్కడ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రతి డీల్ నేను పోస్ట్ చేస్తున్నాను. నాకు సెకండ్ ఒపీనియన్ కానీ సెకండ్ పర్సన్ కానీ ఎవ్వరూ లేరు. నేనే డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు ఫాలో అయితే కనుక మీకు చాలా డీల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. టాపిక్కి వెళ్ళిపోతే, నీడ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే ఈ మొబైల్స్ కొనండి. అండ్ మీరు స్టార్టింగ్ అయినప్పుడు మీకు సేల్ స్టార్ట్ అయ్యాయి కదా, అప్పుడున్న ప్రైస్ మనకి ఇప్పుడు ఉండట్లేదు. కొంత అమౌంట్ పెరిగింది అనమాట. ఒక 500 కానీ ఒక 1000 కానీ పెరిగింది. కొన్ని మొబైల్స్ మీద మాత్రమే కొన్ని మొబైల్స్ మనకి ప్రైస్ పెరగలేదు, ఇంకా ప్రైస్ డ్రాప్ అయినాయి అనమాట. అదే మనకి నథింగ్ ఫోన్ 3 బేసిక్ గా ఈ మొబైల్ మనకి 80,000 రూపాయలు ఉంటే గనక ఎటువంటి కార్డు ఆఫర్ లేకుండా మనకి 40,000కి వస్తుంది అనమాట. ఇంకా క్రెడిట్ కార్డ్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. చూడండి, ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే పోకో M7 ప్లస్. డిజైన్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ మీకు డీసెంట్గా ఉంటుంది, కెమెరాస్ చాలా యావరేజ్గా ఉంటే, బ్యాటరీ లైఫ్ అయితే బిగ్ బ్యాటరీ 1 డే పైనే వస్తుంది. 10,000 ఉంది అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఒకసారి చూడండి. ఇంక నెక్స్ట్ మీరు కొంత అమౌంట్ పెంచుకోగలను అనుకుంటే మీకు ఒక 12,000 రూపాయల్లో మీకు iQOO Z10X. ఇది కూడా చాలా మంచి మొబైల్. బ్యాటరీ కెపాసిటీ, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ బాగానే ఉంటుంది. డే 2 చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ కానీ ఈ మొబైల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు 15,000లో రియల్మీ P4 అనమాట. ఇది చాలా బాగుంటుంది. రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. డ్యూల్ చిప్తో వస్తుంది. డిజైన్ క్వాలిటీ బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ గేమ్స్ ఇందులో బాగా రన్ చేస్తుంది అనమాట. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది. రియల్మీ P4 అనే మొబైల్ కార్డ్ ఆఫర్తో మనకి 15,000కే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చరికి CMF Phone 2 Pro. బేసిక్గా మనకి 18,000 రూపాయలు ఉంటే కనుక కార్డ్ ఆఫర్తో మనకి 17కి కానీ 16కి కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్. ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఓఎస్ పరంగా ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి iQOO Z10 ఉంది, iQOO Z10R ఉంది, Vivo T4 ఉంది. ఈ మూడిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నన్ను సజెషన్ చేయమంటే కనుక iQOO Z10 తీసుకోమని చెప్తాను. డిజైన్ క్వాలిటీతో పాటు అన్ని బాగుంటాయి. ఒక సింగిల్ స్పీకర్ మాత్రం ఇచ్చారు కానీ బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ అయితే మీకు ఒక డే 2 చేస్తాను అనుకుంటే కనుక 2 days వస్తుంది. నార్మల్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఒక 1 day వస్తుంది అనమాట. ఇది ఒకసారి చూడొచ్చు. లేదు డిజైన్ క్వాలిటీ బాగుండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి అనుకుంటే కనుక Moto X60 Fusion తీసుకోవచ్చు, రియల్మీ P4 Pro కూడా తీసుకోవచ్చు. ఈ మూడు కూడా మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉన్నాయి అన్నమాట. సో రియల్మీ P4 Pro అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిజైన్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంది, ప్రాసెసర్ బాగుంది. మీరు బ్యాటరీ అయితే కనుక 1 day వస్తుంది అనమాట. ఇది కూడా ఒక 22,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చిందంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే అది బోనస్. ఇక నెక్స్ట్ మీరు ఇది చెప్పినట్టు మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు అనమాట. రియల్మీ P3 Pro మనకి ప్రైస్ డ్రాప్ అయింది కదా, నా కొనచ్చా అనుకుంటే 15,000కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. రియల్మీ P4 కన్నా రియల్మీ P3 Pro తీసుకోవచ్చు అనమాట. రెండు ఒకే ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక రియల్మీ P3 Pro ది బెస్ట్ మొబైల్. అన్ని బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి అది రికమెండ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒక 25,000 బిలోలో మనకి ఒక 22,000 రూపాయల్లో మా ఫ్రెండ్స్ చాలా మంది కొన్నారు. ఒక 3-4 మొబైల్స్ కొన్నారనమాట. iQOO Neo 10R చాలా మంచి మొబైల్. మీకు గేమింగ్ ఆడదామన్నా, యూట్యూబ్ ఛానల్ పెడదామన్నా, ప్రాసెసర్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఒక 22,000లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. బట్ ఒక 1,000 ఎక్స్ట్రా పెరిగింది, ఒకసారి చూడండి. అయినా పర్వాలేదు. నవంబర్లో మనకి దీపావళికి ఇదే ప్రైస్తో వస్తుంది అనమాట. ఇంత మంచి మనకి ప్రైస్ తగ్గదు. అప్పుడు కూడా సేమ్ ఇదే మన ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. తగ్గుద్ది అని చెప్పి మీరు అనుకోమాకండి, తగ్గదనమాట. ఇదే ప్రైస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక 25,000లో నథింగ్ ఫోన్ 3A Pro. కెమెరా క్వాలిటీ విషయం మాత్రం బేబస్సు. తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్ అనమాట. కెమెరా కోసం కావాలన్నా, డిజైన్ క్వాలిటీ కోసం కావాలన్నా సరే చాలా బెస్ట్గా ఉంటుంది. మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏమన్నది అనుకుంటే కొంచెం బల్కీగా ఉంటుంది. అదొక్కట మైండ్లో పెట్టుకొని తప్పగా మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే Moto X60 Pro. ఇది ది బెస్ట్ మొబైల్. అన్ని విషయాల్లో కూడా ది బెస్ట్ మొబైల్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని బాగుంటుంది. ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ iQOO Neo 10. గేమింగ్ కోసమే ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక దీన్ని చాలా బాగా రన్ చేస్తుంది అనమాట. హైలీ రికమెండెడ్ ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ అయితే మీకు 1 day పైనే వస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటే కనుక మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసరికి డ్యూల్ చిప్తో వస్తుంది కాబట్టి చూడండి. ఒక 30,000కి వస్తే కనుక ఈ మొబైల్ హైలైట్గా ఉంటుంది.
ఇంకా 35,000లో OnePlus 13R ది బెస్ట్ మొబైల్ అనమాట. ఇది కూడా మీకు హైలైట్గా ఉంటుందన్నమాట. హైలీ రికమెండెడ్ ఈ మొబైల్ కూడా. మొన్న ఆఫర్లో మనకి ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యింది. ఇవన్నీ నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను, చాలామంది చూశారు, కొన్నారు కూడా. మీరు ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. లింక్స్ కింద ఇస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇది కూడా 35,000కి ఆల్ కేటగిరీలో చాలా మంచి మొబైల్ అనమాట. గేమింగ్ విషయంలో కానీ, కెమెరా విషయంలో కానీ, బ్యాటరీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మీరు Samsung Galaxy S24 FE తీసుకోవచ్చు అనుకుంటే, వీడియో రికార్డ్ చేస్తాను అనుకుంటే కనుక తీసుకోవచ్చు. బట్ బ్యాటరీ కెపాసిటీ అయితే మాత్రం ఒక 5 hours వస్తుంది అంతే, అంతమించి ఎక్స్ట్రా రాదు. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా ఇది కూడా ది బెస్ట్గా ఉంటుంది. అప్డేట్ విషయంలో కానీ, ఓఏ విషయంలో కానీ చాలా బాగుంటుంది అనమాట. యూఏ విషయంలో కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి అది తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే 35,000కి మీకు తెలిసిన విషయమేగా, అంటే అప్రాక్స్ 35 నుంచి 40,000లో మీకు నథింగ్ ఫోన్ 3 అనే మొబైల్ వస్తుంది అనమాట. బాగా రికమెండ్ చేయొచ్చు ఇది కూడా మనకి. బట్ గేమింగ్ ఆడే కొద్ది మనకు కొంచెం ల్యాగ్స్ కానీ, హీటింగ్ ఇష్యూ వస్తుందని చెప్పి కొన్ని ఫీడ్బ్యాక్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి చూడండి, మీరు గేమ్స్ ఎక్కువ వాడను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ హైలీ రికమెండెడ్. ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. 35,000 నుంచి 40,000 ఇదే ప్రైస్ మనకి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు నవంబర్ వరకు. చూడండి, నచ్చింది అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే iQOO 13 అన్నమాట. ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది. హైలీ రికమెండెడ్, గేమ్స్ ఆడుకోవచ్చు, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది, డ్యూల్ చిప్ సెట్తో వస్తుంది కాబట్టి ఇది కూడా మీకు యూట్యూబ్ ఛానల్ పెడదామన్నా సరే హైలీ రికమెండెడ్. అండ్ వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతానుకున్నా సరే హైలీ రికమెండెడ్ ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే OnePlus 13. సో ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అనమాట. ప్రైస్ మనకి డ్రాప్ అయ్యింది, బట్ కొంచెం పెరిగినట్టు ఉంది. ఒకసారి చూడండి, ఇది వన్ టైం తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. ఒకరోజు ఒకలా ఉంటుంది, గ్రాఫ్ పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. అందుకే మీకు గ్రాఫ్ తగ్గినప్పుడు మీకు వెంటనే పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అనమాట. ఇంక దీన్ని కొట్టింది ఏది లేదు నాకు తెలిసి ఆ ప్రైస్ మీట్లో. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ది బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ మనకి Samsung Galaxy S24 Ultra. సో మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది, నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఎడిటింగ్ పర్పస్ కానీ, ఆఫీస్ పర్పస్ కానీ, గేమింగ్ పర్పస్ కానీ ఈ మొబైల్ చాలా బాగుంటుంది. బట్ మీకు బ్యాటరీ అయితే మీకు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక 7 hours వస్తుంది, అంతమించి ఎక్స్ట్రా రావట్లేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే iPhone 16 తీసుకోవచ్చు, iPhone 17 తీసుకోవచ్చు మీ ప్రైస్ తగ్గట్టు. మీకు హైలీ రికమెండ్ కావాలి, మీకు గేమ్స్ ఆడుతాను, కెమెరా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే కనుక iPhone 17, లేదు మంచి మొబైల్ కావాలి, బడ్జెట్లో కావాలనుకుంటే కనుక 16. ఈ రెండు మొబైల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇవి మీకు బెస్ట్ అనిపించి నాకు తెలిసి ఒకరు రికమెండ్ చేయాలనుకుంటే సరే ది బెస్ట్ మొబైల్స్ మనకి ఇవే కనిపిస్తున్నాయి ఉన్నాయి. ఇది చివరి అవకాశం, మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు. మీరు కొనాలనుకుంటే కనుక కొనండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక కొనండి. ఇంకోటి, నీడ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే, మీ దగ్గర ఉన్న మొబైల్ బాగానే పనిచేస్తుంది, బాగానే రన్ చేస్తుంది అనుకుంటే కనుక ఉంచేసుకోండి. ఒకవేళ మీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా చూడండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ రావు. ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు ఎలాగనిపించింది ప్లీజ్ నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటే కనుక నా ఛానల్ కొంచెం గ్రోత్ పెంచండి, సబ్స్క్రైబ్ పెంచండి. అండ్ ఈ లింక్స్ అన్ని కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.